జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. ఈరోజు దివంగత నేత మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి చాలా బ్రహ్మాండంగా మన నిడదవోలు నియోజకవర్గంలో, నిడదవోలు పట్టణంలో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈరోజు చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారో, ప్రజల కోసం, అతి ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు వర్గాల కోసం, మరి వారి అభివృద్ధి కోసం అనేక పథకాలు పెడుతూ, రైతులకు అండగా ఉంటూ, విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకునేటట్టు వారందరూ కూడా ఏర్పాటు చేస్తూ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ కూడా ప్రజలు మరవరు. ఆయన ఎప్పుడు కూడా ఆయన మనసులోనే ప్రతి ఒక్కరి స్థానం, వాళ్ళ గుండెల్లోనూ స్థానం. ఈరోజు మనం ఆరోగ్యశ్రీ గురించి తలుచుకున్నా, ఫీజు రియంబర్స్మెంట్, కాలేజ్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ తలుచుకున్నా, రైతులకి ఉచిత కరెంటు, ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకున్నా, ఈరోజు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో వైఎస్ఆర్ కాలనీలుగా ఏర్పడ్డాయి. ఆ కాలనీలన్నీ కూడా మనం ఈరోజు జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మరి కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు మారినా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజలు మేలు కోసం ఏదైతే చేయాలనుకున్నారో ఇప్పుడు కూడా ఎవరు అవి మరి మర్చిపోలేరు. మరి అదేవిధంగా గత ప్రభుత్వం జగన్ గారి హయాంలో, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఈ పథకాలన్నీ కూడా ఇంకా ఒక 4 అడుగులు ముందు తీసుకెళ్తూ, మరి అమ్మఒడి లాంటి బ్రహ్మాండమైన పథకాలు పెడుతూ, అదేవిధంగా చక్కటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తూ, సచివాలయం వ్యవస్థ తీసుకొస్తూ, ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చదువుకుండేటట్టు, మరి అదేవిధంగా పెన్షన్లన్నీ పెంచి 3,000 రూపాయలు చేసి ప్రతి ఒక్కరికి ఇంటికి అందజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజలకి ఏ విధంగా ప్రజలకి సేవ చెయ్యాలి, ప్రజల వద్ద ఎలా ఉండాలి, ప్రజలు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎలా తీసుకువెళ్ళాలన్నది మనకి చూపించారు. ప్రజలు కొంత మార్పు కోరారు, ప్రభుత్వం మారింది. అంత మాత్రాన్ని ఏదైతే జగన్ గారు కార్యక్రమాలు చేపట్టారో ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. అవన్నీ కూడా